లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. చూడండి, మీ హృదయాలు దేని వల్ల మత్తుకుంటాయంట? తిండి వలన కానీ, మత్తు వలన కానీ. ఐహిక విచారం అంటే ఏంటిది? ఇహపరమైన విచారం. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను దాన్ని సంపాదించుకోవాలనుకున్నాను కానీ దాన్ని సంపాదించుకోలేకపోతున్నాను. ఏదో బాధ. ఐహిక విచారం అంటే ఏంటిది? ఏదో రకమైన బాధ, ఏదో రకమైన వేదన. హల్లెలూయా. అయితే ఆ దినం అంటే ఏ దినం అది? దేవుని యొక్క రాకడ దినము. ఏ దినము? ఆ దినము మీ మీదకి ఎలా రావాలి? మహిమగా రావాలి. ప్రభు వచ్చేటప్పుడు అమ్మ నా తండ్రి నా ప్రియుడు నా కోసం వస్తున్నాడు అని ఆశగా మనం వెళ్ళాలి. కానీ ఆ దేవుడు వచ్చేటప్పుడు వామ్మ అయిపోయింది పో అంటే ఉరి అంటే ఎలా వచ్చింది? భయం మీదకి వచ్చేటప్పుడు ఒళ్ళంతా కూడా వణుకొచ్చేసిద్ది. భయంలాగా ఉరి వచ్చినట్టు ఆ దినము మీ మీదకి రాకుండా ఉండనట్లుగా మీరు ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా చూసుకుంటే ఈ రోజుల్లో తిండి విషయంలో, ఈ రోజుల్లో ఫుడ్లో ఏముంటుందంటే మతిమరుపు ఎక్కువ కలుగజేస్తుంది. ఏం చేస్తుంది? మతిమరుపు. ఎక్కువ తిన్నావా ఏం చేస్తాం మనం? నిద్రపోతాం. ఏ డాక్టర్ అయినా చూడండి ఏం చెప్తాడంటే తినాలి. కరోనా నాకు వ్యాధి వచ్చింది. ఏమైతే దీనికి ఇమ్యూనిటీ పవర్ కావాలి. ఏం తినాలి? చికెన్ తినండి, మటన్ తినండి. అవి తిండే ఇక మనుషులందరూ కూడా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, మళ్ళీ యూట్యూబ్ దగ్గర నుంచి అత్యధికంగా వ్యూస్ ఎక్కువ ఏ షార్ట్స్ ఉంటాయంటే తిండి గురించి చేసేవాడికే ఎక్కువ ఉంటాయి. తింటారు, తృప్తి చెందుతారు, కానీ ఇది అయిపోగానే ఇంకో దాని మీదకి వెళ్ళిపోయింది. తిండి విషయమై క్రైస్తవులు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. అంటే తినకూడదా అని కాదు అక్కడ ఉండేది. జాగ్రత్తగా ఉండాలి. తినాల్సినప్పుడు తినాలి, ఉపవాసం ఉండాల్సినప్పుడు ఉండాలి. తినగలిగిన దానికన్నా ఎక్కువ తినకూడదు, దానికోసమే అని చెప్పేసి బ్రతకూడదు. ఎందుకంటే ఐహిక విచారం అనేది నేను దేవుని యొక్క పిలుపుకి, దేవుని యొక్క సేవకి, దేవుని యొక్క మహిమకు, పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా నేను ఏం చేసిద్ది? మార్చేసిద్ది. దేవుని మహిమ నీలో పని చేయకుండా ఐహిక విచారాలు మనలో ఏం చేస్తాయంట? పనిచేస్తాయంట. చూడండి, ఇంకోటి మనం సబ్జెక్ట్లోకి వెళ్దండి. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దండి. తిండి వలన ఏమైంది? శోధన వచ్చింది. అవునా కదా? మనం పూర్వకాలంలోకి ఐగుప్తు అనగా అర్థం ఏంటిది? మన సబ్జెక్ట్ తీసుకునేది అయితే చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు? విడిపించారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల కింద ఎందుకు బానిసత్వంగా ఉన్నారు? బానిసలుగా ఎందుకు పనిచేశారు? దేనికోసం పనిచేశారు? వీళ్ళు వాళ్ళకి పని చేస్తేనే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తినడానికి తిండి పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? తినడానికి తిండి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రెయ్యం బోగులు పనిచేసి కోటి విద్యలు కూటి కొరకేనంట. హల్లెలూయా. చాలామంది అంటారు కోటి విద్యలు దేని కొరకంట? కూటి కొరకంట. మీరు బాగా పనిచేశారు, విస్తారంగా పనిచేసి సంపాదించి మొట్టమొదటికి ఏం చేస్తారు? తినడానికి కావాల్సినవి కొంటారు ఇంట్లోకి. అవునా కదా? ముందు దేనికి చూసుకోవాలి? ఇంట్లో తినడానికి ఉందా లేదా అంతే. ముందు తినడానికి చూసుకొని ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన వస్తువుల మీద కానీ, బట్టల విషయాలు కానీ వెళ్ళిపోయింది. మొట్టమొదటిగా ఒక మానవుడికి కావాల్సింది ఏంటిది? ఏం కావాలి? తినాలి. అయితే బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన భక్తులు నిద్రిస్తున్నా కానీ ఆయన వారికి ఏం చేస్తున్నాడంట? దయచేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన భక్తులు నిద్రించుచున్నా కానీ ఆయన వారికి ఏం చేస్తున్నాడు? ఇచ్చుచున్నాడు అని ఉంటుంది వాక్యంలో. అంటే మనం ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా మీకు ఏం చేస్తాయంట? అనుగ్రహించబడతాయి. అయితే చూస్తే ఇక్కడ ఐగుప్తు ప్రజల్లో ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా ఉంచుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఏం చేశారు? బానిసత్వంగా ఉండి వాళ్ళకు పనులు చేసి దేనికోసం ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తిండి పెడుతున్నారు. దానికోసం ఉన్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాడికి లోబడినప్పుడు వాడు ఏం చేస్తాడు? నీకు ఏం పెట్టడు? తిండి పెట్టడు. అలాగా తిండి కోసం తిండి ఏం చేసిద్దంటే నిన్ను మొట్టమొదటి అంశం వచ్చేసి బానిసత్వంలోకి తీసుకెళ్ళిద్ది. హల్లెలూయా. నీ తిండి నిన్ను ఏం చేసిద్దంట? బానిసత్వంలోకి తీసుకెళ్ళిద్దంట. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? తినడానికి నేనేం చేయాలి?
అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన, అనే ఆశ నేను ఏం చేసిద్దంటే దేవుని వైపు చూడనివ్వదు, పోషించగలిగిన వారి వైపు చూడనివ్వదు. నీకు దగ్గరగా ఏదైతే ఉందో తొందరగా దేన్నైతే తీసుకొని తినగలుగుతావో వెంటనే దాని దగ్గరికి తీసుకెళ్ళిద్ది. వెయిట్ చేయించనివ్వదు. అవునా కదా? వెయిట్ చేయించనివ్వదు. ఎలాగంటే అది మనం ఏం చేస్తామంటే చాలా చోట్ల చూడండి, ఎక్కడో ఫంక్షన్లు జరుగుతాయి. ఫంక్షన్లు ఎక్కువ తినాలని చెప్పేసి వీళ్ళ ఇంటి దగ్గర ఏం చేయరు, తినకుండా వెళ్తారు. మన దగ్గర ఫంక్షన్లు తెలుసుగా, 10ంటికి అంటారు భోజనాలు పెట్టాక రాత్రి 10 అయింది. ఈ లోపల ఏమైంది, ఇక్కడ కడుపు మండుతూ ఉంటుంది. ఈ ఆకలి మీద వెళ్ళి ఆ వేడి మీద ఏం తింటాం, ఇంత తినాల్సిన కడుపు కూడా ఇంతే పుట్టిద్ది. మనం ఏం చేయలేము, ఇంక దాన్ని తినలేము. అందుకనే క్రైస్తవులు, ఆత్మవిషయాలు ఏం చేయాలంటే ఆత్మలో తృప్తి చెందే విధంగా మనం ఉండాలి. ఆత్మీయతలో ఎలా ఉండాలి, దేవుడు తృప్తి పొందేంతగా ఇస్తాడు మనకి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలాగిస్తాడంట, తృప్తి. నీ పిల్లల తరాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, పోషిస్తాడంట. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు ఏం చేశారు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం చూద్దండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నారంట. అయితే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఐగుప్తు అనబడిన శ్రమ నుంచి, చెర నుంచి విడిపించాడు. మొట్టమొదటిగా నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇహలోకమని ఐగుప్తు నుంచి, ఈ లోకమనబడిన శ్రమ నుంచి, ఈ లోకమనబడిన చెర నుంచి విడుదల పొందిన తర్వాత దేవుళ్ళలోకి వచ్చారు. దేవుడు అతి శ్రేష్టమైన ఆహారము, దేవదూతలు భుజించే ఆహారం చేత ఆయన ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. దాని పేరు ఏం పేరయ్యా, మన్నా. వీళ్ళు దాన్ని తిని తిని తిని, అరే అది దేవుడి దగ్గర నుంచి వచ్చేది కదా, అది దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆహారంగా, దేవుడిచ్చిన శ్రేష్టమైన దాన్ని తిన్నప్పుడు ఏముంటుంది, దేవుని యొక్క జీవం మనలో ఉంటుంది కదా. దేవుడు పెట్టింది తింటే ఎలా ఉంటుంది, బలం వచ్చింది, అనారోగ్యం రాదు. మనం ఎలా ఉంటాం, దేవునికి సాక్షులుగా బలవంతులుగా ఉంటాం. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే తిని 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 మన్నా ఏం చేసింది, వాళ్ళకి ఎగిటేసింది. మన్నా మీద ఏం కలిగింది, వాళ్ళకి విరక్తి కలిగింది. దేవునికి అత్యంత కోపం చెప్పించే విషయం ఏంటిదంటే, ప్రభువా మాకు మాంసం కావాలి అంటే దేవుడు వాళ్ళకి ఎవడా ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడంటే మాంసం అంట వాళ్ళ పళ్ళ సందుల్లో నిరుక్కుపోయిందంట. తిని తిని ఎక్కువ చచ్చారు. అట్ట పెట్టాడు దేవుడు. అర్థమైందా? దేవుడు తిండి పెడితే ఎలా పెడతాడు తెలుసా, వామ్మో నాకు వద్దు బాబు అన్నట్టు పెడతాడు. తినేటప్పుడు కూడా గొడవే. వచ్చారు, వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు. ఇక్కడ ప్రభువా ఆకలైంది, మరి ఏం చేయాలి, ఇస్తాడు, వెయిట్ చేయాలి ఆగకుండా. వీళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అసలు జ్ఞాపకం చేసుకోకూడదు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలు అపవాది చేత కొట్టబడ్డారు. దేవుని ప్రజలు హింసించబడ్డారు. దేన్నైతే జ్ఞాపకం చేసుకోకూడదో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చెప్తున్నారు, మాకు ఎక్కడ బాగుంది, ఐగుప్తులోనే బాగుంది. ఆడైతే ఏంటయ్యి దోసకాయలు, ఉల్లికాయలు, ఇంకా కీరదోసలు, కూరగాయల లిస్ట్ అంతా చెప్తున్నారు. అక్కడ అయ్యే దొరికాయి. ఈ అరణ్యంలో ఏం దొరకట్లేదు మాకు, ఈ మన్నా తప్ప ఏంది ఇక్కడ ఏమి దొరకట్లేదు మాకు, మేము అక్కడుంటే బాగుండేది అని చెప్పేసి మోషే మీద ఏం చేస్తున్నారంట, సనుక్కుంటా ఉన్నారు. దీన్ని బట్టి దేవునికి ఏం కలిగింది, కోపం కలిగింది. దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే నీ విషయంలో మన పరదేశంలోను యాత్రికులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమనబడిన ఐగుప్తు నుంచి విడిపించబడ్డావు, మంచిది. ఈ లోకమనబడిన శ్రమ నుంచి, చెర నుంచి విడిపించబడ్డావు, చాలా మంచిది. దేవుని చేత నువ్వు పోషించబడుతున్నావు, ఇంకా మంచిది. దేవుని ఇచ్చే ఆహారం చేత తృప్తి చెందుతున్నావు, ఇంకా మంచిది. నీ ఆత్మీయ యాత్రలో, నీ ప్రయాణంలో ఒక్కోసారి దేవుడు ఇవ్వడానికి ఏమవుతుంది, పరీక్షగా ఆలస్యం అవ్వచ్చు. నీకు ఇచ్చే తిండి విషయంలో కానీ దేవుడిస్తే తినాలి, ఇవ్వకపోతే ఎలా ఉండాలి, పస్తులు ఉండాలి. వాగ్దానం ఒకటి ఉన్నది, సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలి కొంటవే కానీ నా పిల్లలైన మీకు ఏమీలు కూడా ఏంది అంట, కొదువై ఉండదు. యెహోవా నా కాపరి, ఏ లేమి ఏం చేయదంట మనకు. లేమి అంటే ఏంటిది, కొరత ఏం చేయదంట మనకి, కలగనివాడు ఆయన. ఎందుకని చూడండి, వాగ్దానం వెనకాల మర్మం ఒకటి ఉంటుంది.
మర్మాలు గ్రహించాలి. మీరు పోషించబడాలనుకుంటున్నారా? దేవుడు మీ కుటుంబంలో పోషించాలనుకుంటే వాక్యం జాగ్రత్తగా వినండి. తర్వాత నుంచి ప్రభువే మీ కుటుంబాన్ని పోషిస్తాడు. హల్లెలూయా! ఆయన తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా! ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? మొట్టమొదటగా ఏం చేస్తాడంటే నిన్ను తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి వాడు దేనికోసం వెంపర్లాడుతున్నాడు? దేనికోసం? వాడికి ఏం కలిగింది? ఆశ. ఏం కలిగింది? ఆకలైంది. ఈ ఆకలి ఏం చేసిందంటే పందుల పొట్టు తినేంత దారిద్ర్యంలోకి తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళింది? పందుల పొట్టు తినేంత ఘోరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది. పందుల పొట్టు తింటున్నా కానీ అది కూడా ఏం చేయలేదంట, వాడికి దొరకలేదంట. అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? కన్న తండ్రి గుర్తొచ్చాడు. గుర్తు రాగానే నా తండ్రి దగ్గర ఏముంది? భోజనం ఉంది. వీడేం చేయాలి? బ్రతకాలంటే తినాలి. నా తండ్రి దగ్గర నుంచి నేను ఆస్తిని కోరుకుంటాను అని అనుకోలేదు. నా తండ్రి దగ్గరికి పోయి ఇంకా నేనేం చేసుకోవాలి? ధనం తెచ్చుకోవాలని అనుకోలేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రికి నేను కుమారుడుగా అనిపించకపోయినప్పటికీ నా తండ్రి దగ్గర పని మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏం దొరుకుతుంది? సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నాకు కూడా ఏమైనా దొరికితేమో అని చెప్పేసి తండ్రి దగ్గరికి మరలా ఏం చేశాడు? ఆయన తిరిగి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? మొట్టమొదటిగా కుమారుడు ఇంకా చాలా దూరంగా ఉండగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని ఒకటి చెప్తాడు అక్కడ ఉన్న దాసులకి, వెంటనే విందు ఏర్పాటు చేయమంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఏం ఏర్పాటు చేయమంటాడు? విందు ఏర్పాటు చేయమంటాడు. ఆయన ఆకలి తీర్చే దేవుడు. హల్లెలూయా! నిన్ను పస్తులు పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా! ఆయన ఆకలి తీర్చడం మొదలు పెట్టాడంటే నీ నోటి దగ్గర ఉన్న తిండిని ఎవరు తీసేసినా సరే ప్రభువే నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా! ఎలా పోషిస్తాడు తెలుసా? ఏలియా ఎలా పోషించబడ్డాడు? జాగ్రత్తగా ఏలియా దగ్గర ఇంకో మర్మం ఉంటుంది. ఏంటిదంటే కాకులకు అత్యంత ఇష్టమైన ఆహారం ఏంటిది? చిన్నప్పుడు మన ఏంటిది బ్రెడ్లు ఉంటాయి కదా, నాన్ రొట్టెలు అంటాం మనం. ₹2 బ్రెడ్ తీసుకొని రోడ్డు మీద నడుస్తూ వెళ్తే కాకి ఏం చేసి దాన్ని దనుకొని పోయేది. కాకి రొట్టెలు అంటే చాలా ఇష్టం, అవునా కదా? రెండోది వచ్చేసి ఇంకా అత్యంత ఇష్టం ఏంటిదంటే మాంసం అంటే చాలా ఇష్టం. మాంసం అంటే ప్రాణం. దేనికి? కాకి చాలా ఇష్టం. అయితే దేవుడు ఏలియా అడిగిన ఆహారం చేత పోషించాడా? కాకులు తినే ఆహారం చేత పోషించాడా? మాట్లాడాలా మీరు? చెప్పాలా మీరు? ఇక్కడ ఏం గమనిస్తున్నారంటే ఏలియా అడ్జస్ట్ అవుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఊహించిందే రావాలని ఎప్పుడు అనుకోకూడదు. భగవాని ఇంట మాంసాహారంతో కూడిన భోజనం చేయడం కంటే ఏంటిది ఆకుకూరల భోజనం మేలంట. హల్లెలూయా! హల్లెలూయా! మాంసం నిన్ను ఏం చేసిద్దంటే మత్తునిగా మార్చిద్ది. మాంసం నిన్ను ఏం చేసిద్ది? మత్తునిగా మార్చిద్ది. అయితే అడ్జస్ట్ అవ్వాలి నువ్వు. ఎన్ని కాకులు ఒక కాకి ఎన్నిసార్లు తీసుకురావాలి? ఒక కాకి కాదు, కాకులు ఎన్ని రొట్టెలు తీసుకొచ్చి ఉంటాయో, ఎన్ని మాంసం ముక్కలు తీసుకొచ్చి ఉంటాయి ఆయన దగ్గరికి. కాకి తినే ఆహారం చేత ఎవరిని పోషించింది? ఏలియాని దేవుడు పోషించాడు. మీకు అర్థమైందో లేదో? నా పాయింట్కి వచ్చారో లేదో? ఏలియా కోరుకున్న ఆహారం కాదది, దేవుడిచ్చిన ఆహారం అది. హల్లెలూయా! అందుకనే నువ్వు ఇష్టపడిన దాని వైపు నువ్వు పొరపాటున వెళ్ళావా, ఖచ్చితంగా దేవుని చేత నుంచి తప్పిపోతావు. నువ్వు కోరుకున్న దానికోసం ఆశగా ఎదురు చూసావా, ఖచ్చితంగా ఏం చేస్తావు? నువ్వు తప్పించబడతావు. నేను మొట్టమొదటిగా దేవుళ్ళకి వచ్చినప్పుడు నాకు మంచూరియా అంటే చాలా ఇష్టం. నేను ఉపవాసం ఉన్నప్పుడే మా ఇంట్లో చికెన్ వండుతారు. నేను ఉపవాసం ఉన్నప్పుడే మా నాన్న మంచూరియా తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అది కాక మా నాన్న ఏమన్నాడంటే రేపు ముందుగానే ఈరోజు తినేవాడు. ఇంకోళ్ళు ఏమంటారు, చిన్నపిల్లగాడు నీకు ఉపవాసం తిను అని చెప్పేవాళ్ళు. ఏం చేశాను చాలాసార్లు సరేలే అన్నాడు, తిన్నాను. కానీ ఎప్పుడైతే మారుమనసు అనుభవంలోకి నేను వచ్చానో ఒక్క పూట ఏం చేయాలి? ఒక్క పూటే కదా, మళ్ళీ రేపు తెస్తారుగా, ఎల్లుండి తెస్తారుగా అని చెప్పేసి కడుపు నాయగట్టుకొని ఎప్పుడైతే ఉపవాసాలు కూర్చున్నానో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలో పనిచేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా! నీ తిండిని నువ్వు ఎప్పుడైతే అదుపు చేయగలుగుతావో, నీ మనసును ఎప్పుడైతే అదుపు చేయగలుగుతావో, నీ నిద్రను ఎప్పుడైతే నువ్వు అదుపు చేయగలుగుతావో, దేవుని యొక్క ఆత్మీయ యాత్రలో నువ్వు ప్రయాణించే ఈ యొక్క ఆత్మీయ జీవితం అనే యాత్రలో తృప్తి చెందకూడదు నువ్వు. హల్లెలూయా! నీకు ఇష్టమైంది నీకు అనుగ్రహించబడింది అనుకో, ఏమైంది? తృప్తి చెందుతావు, అక్కడ ఆగిపోతావు నువ్వు. అందుకనే దేవుడు ఏం చేయడంటే పరిపూర్ణమైన తృప్తి నీకు ఇవ్వడం. అసలు నువ్వు తృప్తి చెందలేవు. ఎంత ఆస్తి సంపాదించినా కానీ తక్కువలాగా అనిపించింది. ఎంత తినగలిగినా ఇది ఉన్నా కానీ ఒక షుగర్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? తినలేవు నువ్వు. అంతే. అది ఆశ ఏం చేసేది? దేవుడు తీర్చే ఆశ అయి ఉండాలి కానీ అత్యాశ దురాశ దుఃఖానికి
చీటంట. అలా ఉండకూడదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు ఇక్కడ? ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి ఏమొచ్చింది అక్కడ? కోపం వచ్చింది. ఐగుప్తుని ఏం చేసుకున్నారు వాళ్ళు? జ్ఞాపకం చేసుకున్నారు. నువ్వు క్రైస్తవుడివే, మారు మనసు పొందావు, ఉపవాస ప్రార్థనలు మర్చిపోయి సంవత్సరాలు అవుతుంది. దేవుళ్ళలోకి వచ్చేటప్పుడు ఉపవాసం ఉన్నావు నువ్వు. దేవుళ్ళలోకి వచ్చేటప్పుడు ఎలాగైనా సరే దేవుని కొరకు నిలబడాలని ఆశ ఏం చేసిందంటే, ఆశ చేత కడుపు నింపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా? వాక్యం విని కడుపు నింపుకున్న సేవకులు ఎంతెంతో మంది ఉన్నారు, భక్తులు. వాక్యం చేత మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడంట. హల్లెలూయా. అలాగైతే వాక్యం అనే ఆహారం వల్ల నువ్వు పోషించబడతావా లేదా? పోషించబడతావు. దేవుని యొక్క మహిమ చేత నువ్వు నింపబడినప్పుడు నిన్ను ఆయన పోషించలేడా? దేవుడు మనల్ని కడుపు నింపలేడా? నువ్వు నీ యొక్క ఆత్మనే దేవుడు నింపినప్పుడు ఈ పనికి మన శరీరం ఎంత? ఈ శరీరం కేవలం తుచ్చమైనది. శరీరం వల్లే కదా శోధన వచ్చేది. శరీరం వల్లే కదా నువ్వు పాపానికి ఆకర్షితులయ్యేది. శరీరం వల్లే కదా మనం పాపంలో పడిపోయేది. అవునా కదా? ఆత్మ నిర్మలమైనది, ఆత్మ చాలా స్పష్టమైనది, ఆత్మ చాలా శ్రేష్టమైనది. అందుకనే అక్షయమైన వాటి మీద ఏం చేయాలి? మన మనసు క్షయమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, అక్షయమైన వాటిని వెతకమని దేవుడు చెప్తాడు. ఈ లోకమంతా మనం ఏం చేస్తామంటే తిండి మీద ఆశ పెట్టి ఈ రోజులన్నీ కూడా చాలామంది అంచె దినములు అనేక మంది ఎలాగవుతారంట? దీని మాంసాహార ప్రేక్షకులు వస్తారు. తిండి మీదే ఉంటుంది వాళ్ళ మనసు అంతా, నిద్ర మీదే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ పొద్దున్నే 3 లేచి ప్రార్థన చేయరా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ డాక్టర్స్ కానీ ఒక మనిషికి సగటుకు రోజుకి ఒక 8 గంటల నిద్ర అవసరం చెప్తున్నారు. ఏం చేయాలి? మాంసం గట్టిగా తినాలి, 8 గంటలు నిద్రపోవాలి. మరి ప్రార్థన? ప్రార్థన ఎవరు చేయాలి? దేవుడు చేసుకుంటాడు. అంతేనా? మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ఇంకోటి, నువ్వు క్రైస్తవుడిగా ఆత్మీయతలకు వచ్చిన తర్వాత నీ రుచులు మారిపోవాలి, రుచులు మార్చుకోవాలి. ఏది పెడితే అది తినాలి దేవుడు. ఏది ఇస్తే దాంట్లో ఉండాలి. నువ్వు గుంటలో ఉండమన్నాడా? గుంటలో ఉండాలి. మేడ మీద ఉండమన్నాడా? మేడ మీద ఉండాలి. శ్రమలో ఉండమన్నాడా? శ్రమలో ఉండాలి. కన్నీటిలో ఉండమన్నాడా? కన్నీటిలో ఉండాలి. దుఃఖంలో ఉండమన్నాడా? దుఃఖంలో ఉండాలి. ఎందుకని? ఆయన చెప్పాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. చెప్పిన దేవుడు చావడానికి అనుమతి ఇవ్వడు. చెప్పిన దేవుడు శ్రమకు అప్పగించడు. చెప్పిన దేవుడు నిన్ను శ్రమలోకి నడిపించిన వాడు నీ ప్రాణాన్ని పొరపాటును కూడా తీయడు. ఎందుకంటే నీ శ్రమని హెచ్చుపు కారణమైనది. హల్లెలూయా. శ్రమ తర్వాత మహిమ కిరీటం నీ కొరకు ఉంచబడింది. హల్లెలూయా. శ్రమ తర్వాత దేవుడు హెచ్చింపులో నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా. పరీక్ష తర్వాత, పరీక్షలు నెగ్గిన తర్వాత నీ శ్రమలాగా అనిపించదు. శ్రమ ఏం చేయదంట మనకి? శ్రమలాగా పొరపాటును అనిపించదు. నా జీవితంలో చూసుకున్నట్లయితే నేను మొన్న చాలాసార్లు దారుణమైన దుఃఖం వెంటాడుతూ ఉంటుంది నన్ను. చాలామందికి ప్రార్థన చేస్తాం. అందరికీ అసలు పొలం, ఇప్పుడు మా పొలం సమస్యల నుంచి మాకు విడుదల రాలేదు అన్నాను. నేను ఒక సిస్టర్ కోసం ప్రార్థన చేసిన 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి అంత బాధ ఉంది. ఫోన్లో ముక్కుమొహం తెలియదు. అరే ప్రేయర్ చేసిన వెంటనే అది అమ్ముకున్నారు, దానికి తగిన దశభాగం నాకు ఇచ్చిందాము. మీరు ప్రేయర్ చేస్తేనే కార్యం జరిగింది అయ్యగారని. నేను మా ఇంటి గురించి, మా కుటుంబాన్ని గురించి, నా పరిస్థితి గురించి 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా దేవుని దగ్గర. నేను ఒక్కనే కాదు, మా అమ్మ పద్దాకులు అడిగింది దేవుణ్ణి, అవి రావాలి ప్రభువా, విడిపించండి అయ్యా అని. మా అక్క కూడా మా అక్క తెలియకుండా ప్రార్థన చేసి ఉంటుంది. అన్నలు కూడా వాళ్ళకి తెలియకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేశారు. ఉండవలసినవి ఉన్నాయి ప్రభువా, విడిపించమని సంవత్సరాల నుంచి ప్రార్థన చేశారు. ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నగా నా జీవితంలో ఒకటి మిగిలిపోయింది. 10 సంవత్సరాలు శ్రమకాలం. దారుణంగా తరమబడ్డాను నేను. దారుణంగా ఆకలి దప్పులు చాలా బాగా తెలుసు నాకు. కోరుకున్న ఆహారం తిందామన్నా, నువ్వు కోరుకున్న ఆహారం తినాలంటే కడుపు నిండా ప్రశాంతమైన వాతావరణం నీకు ఉన్నప్పుడే నువ్వు తిన్నది నీకేమైద్ది? వంట పట్టిద్ది. అందుకే చాలామంది అంటారు బాధ చేతే నా కడుపు నింపుకొని ఉంటుంది. బాధ ఏం చేసిద్ది? నీ కడుపుని నింపేసిద్ది. వేదన ఏం చేసిద్ది? నీ కడుపుని నింపేసిద్ది. నువ్వు శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నీకు పొర్రపాటున ఏం కాదు? ఆకలి కాదు. పొరపాటున ఏమి రాదు? నిద్ర రాదు. శ్రమలో ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఈ జీవితం అంతా ఇలా కొనసాగుతూ ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళిన పద్దాకులు అడుగుతున్నా నేను, జనానికి సమాధానం చెప్పాలి ప్రభువా. నేను స్టేజ్ మీద నిలబడుతున్నాను, వాక్యం చెప్పే స్థాయిలో నన్ను పెట్టావు, మంచిదే. దీని నుంచి నేనే విడిపించబడినప్పుడు నలుగురికి నేనేం ప్రకటిస్తాను? ఏం చెప్పాలి నేను అని ఒక వేదన నన్ను వెంటాడేటప్పుడు అలాగ నేను దారుణంగా ఏడుస్తూ ఉంటాను. దేవుడు నాకు చూపించే దర్శనం ఏంటిదంటే, ఆయన నాకు దగ్గరకు వస్తాడు. నాకు తల, నాకు ఈ ముఖం ఉంటుంది కదా, ఈ ముఖం దేవుని యొక్క 2 పాదాలు ఉంటాయి కదా, ఆ 2 పాదాల మీద ఉంటుంది. నేను అడిగేది ఏంటిది?
దీని నుంచి విడుదల కోసం అడుగుతున్నా. దేవుడు నాకు ఇచ్చే జవాబు ఏంటది? దేవుడు నాకు ఇచ్చే జవాబు ఏంటిది? నేను ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాను. నేను ఆయన పాదముల మీద నా తల పెట్టి పాలు అంటే ఆయన పాదాలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాను, లేకపోతే వాటిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాను. ఎన్నెన్నిసార్లు చూశాను ఈ దర్శనం నేను. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఇప్పుడు కాదు ఇది, నా శ్రమ ప్రారంభం నుంచి ఈ 10 సంవత్సరాలు ఇప్పటి వరకును కూడా ఎప్పుడు దాని గురించి ప్రార్థన చేసినా ప్రభు నాకు ఇచ్చే నేను ఎందుకు హెచ్చింపులోకి రావట్లేదు. సరే, నాకు శ్రమ నుంచి విడుదల రాకపోయినా బాధ లేదు, నాకు ఈ యొక్క వేదన నుంచి విడుదల రాకపోయినా బాధ లేదు, కనీసం నీ కొరకు వాడబడే పనిలో అయినా కానీ, నీ కొరకైనా పని విషయంలో అయినా నాకు సహాయం చేయండి, నన్ను బయటకు తీసుకొని వెళ్ళండి, నిన్ను గురించి నేను చెప్పాల్సిన శుభవార్త, ఆ భారం నాలో చాలా ఉందని చెప్పేసి చాలాసార్లు అడుగుతాను నేను దేవుడిని. దానిలో కూడా దేవుడు నాకు చూపించే దర్శనం ఏంటిదంటే, నేను ఆయన పాదాల దగ్గర ఉంటాను, నా ముఖం ఎక్కడ ఉంటుంది? దేవుని పాదాల మీదే ఉంటుంది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభు చూపించే ఒకే ఒక్క జవాబు ఏంటిదంటే, దేవుడు చెప్పేవి చాలాసార్లు అర్థం కావు. నేనేం అడుగుతున్నాను? వీటి నుంచి విడుదల వస్తే నేను కాదు ప్రభా, ఇంట్లో వాళ్ళు, మా అమ్మని సరిగ్గా నేను మెడిసిన్ ఆమెకి వైద్యం చేయించుకోవచ్చు. సొంత ఇల్లు అనేది నాకు ఒకటి ఉంటుంది. ఉండదా? ఆశ ఉండదా? ఒకటి ఉంటుంది. ఎవరెవరో దగ్గర చేతులు చాపే స్థాయి నాకు దేవుడు ఎప్పుడు కలుగ చేయలేదు. అది రానివ్వడని నాకు తెలుసు. అదొకటి. మా ఇల్లు పోషించబడిద్ది. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన ఆశ లేదు, ఎవరెవరినో బ్రతిలాడుకోవాల్సిన అవసరం లేదు. నాది, నా సొంతం, అది నాదే, నాకు రావటం లేదు. ఏం చేయాలని చెప్పేసి వేదన, దారుణమైన వేదన. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడిచ్చే దారుణమైన ఈ జవాబు ఎలాంటి జవాబు అంటే దారుణమైన జవాబు. దేవుడు ఏం చూపిస్తాడంటే, ఆయన పాదాల దగ్గర నేను ఉంటాను, ఆయన పాదాల దగ్గర నేను ఉంటాను. అయితే ప్రభు నాకు చెప్పేది ఏంటిదంటే, ఆయన పాదాలు చూడగానే అలాగ నా కన్నీరంతా గారిపోతూ ఉంటుంది. ఏంటి ప్రభు ఇది, నీ పాదాలను ఎందుకు చూస్తున్నాను, నేను అడిగింది ఒకటే, నువ్వు చూపించేది ఇంకోటి అన్నప్పుడు ప్రభు నాకు తెలియజేసి ఏంటిదంటే, నువ్వు నా పాదముల దగ్గర నుంచి, నువ్వు నా ప్రణాళికలోంచి ఎక్కడికి కూడా తప్పిపోలేదు. హల్లెలూయా. ఎక్కడికి కూడా మరలిపోలేదు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను నేను. నువ్వు నా పాదాల దగ్గరే ఉన్నావు, నువ్వు నా కన్ను స్తనుల మధ్యలో ఉన్నావు, నేను నీతోనే ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు. బాధపడొద్దు. నువ్వు ఎక్కడున్నావు? నా పాదముల దగ్గర ఉన్నావు. నువ్వు ఊహించిన సమయంలో అద్భుతం జరగదు, నువ్వు అడిగినప్పుడు అద్భుతం జరగదు. ఈ ఒక్క విషయంలో నువ్వేం చేయాలి? దాని నుంచి విడుదల పొందేదాకా ప్రార్థన చేయాలి. ఎంత కన్నీరు గార్చుతామంటే, 10 సంవత్సరాలు అవుతుంది ప్రభా, జవాబు ఇప్పుడు రాదా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంత వేదన ఉంది, దీనికి తగిన కన్నీరు ఇంకనూ నిలబడే ఉంది. నేను సాక్ష్యం చెప్పగలను, ఇదిగో దీనికోసం ఇంత ఏడ్చాను నేను, ఇంత కన్నీరు గార్చాను నేను, దాని విషయంలో నాకు ఎందుకు విడుదల రావట్లేదని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆయన పాదముల దగ్గర నేను ఉంటాం ఒకటే చూపిస్తాడు. అంతే, అదే నాకు వచ్చిన జవాబు. ఇంకా నేను దాని గురించి ఎక్కువ ఏం చేయకూడదు, దాన్ని ప్రార్థించాలి, అడగాలి, వేడుకోవాలి. ఎలాగా? దీని నుంచి విడిపించబడటానికి ప్రభు నాకు నిరీక్షణ చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమి నిరీక్షణ? బలమైన నిరీక్షణ చూపిస్తూ ఉంటాడు. ఒకసారి బాగా ఆకలేస్తుంది, దబ వెళ్ళి ఏదన్నా చూసి వండుకుందామని చూస్తాము, ఏముంటుంది? కారాలే ఉంటాయి. ఏం చేయాలి దాన్ని? తప్పదు, ఇక ఏం చేయాలి? తినాలి. ఒకసారి మీటింగ్స్ ఉంటాయి బయట, నన్ను ఎవరన్నా మీటింగ్స్ పిలవగానే ఏం చేయాలి? తిని వెళ్ళాలి కదా, ఏదో ఒకటి దీన్ని వెళ్ళిపోవడం. నాకు దేవుడు ఏం అలవాటు చేశాడంటే, శ్రేష్టమైన ఆహారం తినేవాడిని ఒకప్పుడు. అతి శ్రేష్టమైన ఆహారం కోసం ఎదురు చూసేవాడిని, ఇంకా టేస్ట్ కలిగిన దాన్ని తినాలని చెప్పి చాలా ఆశపడి చూసేవాడిని. ప్రభు నాకు ఆయన పనిలో నేర్పిన మొట్టమొదటి విధానం ఏంటిదంటే, తిండి విధానం మార్చేశాడు. హల్లెలూయా. నీ యొక్క శ్వాస, నీ యొక్క పని దేవుని మీద ఉండాలి. తిండి కోసం చూసుకోకూడదు, తిండి కోసం వెంపర్లాడకూడదు. నాకు ఎలా దొరికిద్ది, నేను దాన్ని ఎలా తినాలి, నాకు అది రాలేదని చూడకూడదు. కడుపు నిండిందా వెళ్ళిపోవడం, అంతే. అప్పటి నుంచి నేను తినేది గడ్డిలా ఉన్నది తింటాను నేను, అంతే. వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ, అది బాగోపోయినా కానీ, మెయిన్ నువ్వు బతకాలంటే కడుపు నిండాలి చాలు. బ్రతకడానికి ఏమి నిండాలి? కడుపు నిండాలి. దేవుని దగ్గర ఉన్నావు నువ్వు, ఆయనకి తెలుసు నీ కడుపు ఎలా నింపాలో. ఎలా నింపుతాడు దేవుడు? ఒక దర్శనం అండి, ఆ దర్శనం చూడగానే చాలు, అంతే. 1000 సంవత్సరాలకు సంబంధించిన నిరీక్షణ గుండెల్లో నన్ను నిండిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు నన్ను నడిపించగలవు,
నేను నడువవలసిన త్రోవలో నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. సుగుణాల స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. మాటల మకరందము. మాటల మకరందము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవేంటేదంట? ఎన్న తగినవి కావు. ఎన్న తగినవి కావు. తిండి కోసం ఆశపడుతున్నావు నువ్వు. ఒక శ్రేష్టమైన ఆహారం దొరుకుతుందని చెప్పేసి, ఒక శ్రేష్టమైన ఆహారం తినాలని తిండి కోసం వెంపర్లాడుతున్నావేమో. తిండి కోసం ప్రభువు సరిగా పోషించట్లేదని దేవుడు ఆయన పోషించడానికి సమర్థవంతుడు. ఎవరు? ఆకాశ వాకిట్లు విప్పి విస్తారంగా ఏం చేస్తారంటే దేవుని వర్షం కురిపించే దేవుడు అయినప్పటికీ నీ పరీక్ష సమయంలో నువ్వేం చేస్తావు? పస్తులు ఉండాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అనుగ్రహించబడిన శ్రమలో, నీకు అనుమతించబడిన శ్రమలో, నువ్వు అనుమతించబడిన శ్రమలోకి మొట్టమొదటిగా నువ్వేం చేస్తావంటే పస్తులు ఉంటావు. అదొకటి గుర్తుపెట్టుకో. ప్రభుతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావా? ఖచ్చితంగా నువ్వు పస్తులు ఉంటావు. ప్రభుతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావా? నీ కడుపు మడతా ఉంటుంది. తృప్తిపరుస్తారు, ఎప్పుడో తృప్తిపరుస్తాడు ఒకసారి. ప్రతిసారి నువ్వు ఇష్టపడిన ఆహారం దేవుడు నీకేం చేయడు, ఇవ్వడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఏలియాలాగా ప్రభు నన్ను ఏదో ఒక విధంగా పోషిస్తున్నాడు, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, తినాలి, ప్రభు కొరకు బ్రతకాలి. దేవుడిచ్చిన దానికోసం ఏం చేయాలి? అది ఏదైనా సరే, కారమైనా సరే తినాలి. ఇంకోటి, ఎలాంటి పరిస్థితులు అడ్జస్ట్ అవ్వాలి. చాలామంది అడ్జస్ట్ అవ్వలేకనే ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ వలన మరులు కొలపబడిన వాడై శోధించబడుతున్నాడంట. దేవుని దగ్గరకు వస్తారు, నాకు అది కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా అత్యధికమైన కావాలి అని అడుగుతారు. నువ్వు క్షయమైన దాన్ని ఎక్కువగా అడిగినప్పుడు దాని ద్వారా నీకేమొచ్చిందంటే శోధన సంభవించింది. హల్లెలూయా. దాని ద్వారా నీకేమొచ్చిందంటే శ్రమ సంభవించింది. హల్లెలూయా. దాని ద్వారా నువ్వేం చేయబడతావు అంటే శోధించబడతావు. అందుకనే అక్షయమైన ఆహారం భుజించాలి ప్రభు దగ్గర. ఆస్వాదిస్తాను నీ మాటల్లోని మకరందాన్ని. ఆయన మాట చేత నరుడు జీవాత్మ అయ్యాడంట. హల్లెలూయా. ఆయన మాట చేత సృష్టి కలుగు చేయబడిందంట. హల్లెలూయా. ఆయన మాట మీద ఇప్పటికీ కూడా సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన మాట మీద దేవదూతలు నిలబడి ఉన్నారు. ఆయన మాట మీద సింహాసనాలు నిలబడి ఉన్నాయి. ఆయన మాట మీద నువ్వు దేవుని శిష్యుడు అయినా సరే నిలబడలేకపోతున్నావు. సింహాసనాలే నిలబడ్డాయి, దేవుని యొక్క దూతలు నిలబడ్డారు, అధికారులు నిలబడ్డారు, ప్రపంచాలు నిలబడ్డాయి. ఎక్కడ? దేవుని యొక్క మాట మీద. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, ప్రభువు నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా బ్రతుకుతాడంట. అంటే దేవుడి మాటను ఇప్పుడు పోషించలేదా? దేవుడు నిన్ను పోషించలేడా? ఎంత సింపుల్గా లెక్కేస్తున్నావు అంటే ఆయన కృపను మనుషులుగా మనం. నువ్వు ప్రార్థన నుంచి తక్కువ అనగానే, ఉపవాసం అనగానే ఎంత వేదన కలిగిద్ది అంటే ఒకసారి ఆ రోజే ఎక్కువ ఆకలైద్ది. ఆ రోజే ఉపవాసం ద్వారా నువ్వు దేవునికి ఏం చేయబడతావు? అంటుకట్టబడతావు. ఉపవాసం ద్వారాగా దేవుని యొక్క ముఖ దర్శనం అనుగ్రహించబడిద్ది. ఉపవాసం ద్వారాగా శరీరంలోని మలినమైన కోరికలన్నీ కూడా చంపబడతాయి. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని ఏం చేస్తారంట? చూస్తారంట. నీ హృదయం ఎప్పుడు శుద్ధీకరంగా మార్చబడిద్ది. నీ మనసు ఎప్పుడు శరీరం అన్న దాన్ని నువ్వు నలగొట్టినప్పుడు, శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడానికి ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు ఆ శరీరం నీ మాట ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుడిని ఏం చేస్తావు? చూస్తావు. ఇప్పుడు చెప్పండి, నీ కడుపు నింపడం ముఖ్యమా, దేవుని యొక్క ముఖము చూడటం ముఖ్యమా? హల్లెలూయా. ఏదో మాట్లాడాలి. ఈరోజు వాటికి నువ్వు కడుపు నింపబడటం ముఖ్యమా, దేవుని ముఖము చూడటం ముఖ్యమా? పరలోకంలోకి వెళ్తావు నువ్వు, ఆకలి తెలియదు నీకు. హల్లెలూయా. పరలోకానికి ఒకనొక రోజు ప్రయాణిస్తావు నువ్వు, బాధ తెలియదు నీకు. హల్లెలూయా. పరలోకానికి ఒక రోజు నువ్వు వెళ్తావు, నిద్ర తెలియదు. హల్లెలూయా. శ్రేష్టమైన ఆరోగ్యం నీలో ఉంటుంది. ఎలాగుంటుందంటే ఆకలి ఎందుకు అవ్వదంటే ఆయన మహిమలో నువ్వు ఉంటావు. మహిమకి ఎప్పుడు కూడా ఏం చేయదు, కొరత ఉండదు. హల్లెలూయా. మహిమ దేహంలోకి నువ్వు వెళ్ళాలి కాబట్టి, మహిమ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి కాబట్టి, ఇహలోకంలో నువ్వు ఉన్నప్పుడు ప్రభు కొరకు పస్తులు ఉండాల్సి వచ్చింది. హల్లెలూయా.
ఈ లెసన్ బాగా నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. నీకు ఉన్న స్థితిగతుల్లో ఉన్నదాన్ని తిని ఏం చేయాలి? తృప్తి పొందడం నేర్చుకోవాలి. కానీ లేని దాని కొరకు ఏం చేయకూడదు? ఆశపడకూడదు. లేని దాని కొరకు ఏం చేయకూడదు? నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు, దేవుడి గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి ఐగుప్తుల ప్రజలు ఏం చేస్తున్నారు? అరే, దేవదూతలు తినే ఆహారం అది, శ్రేష్టమైన ఆహారంతో ప్రభువు పోషిస్తున్నాడే అని ఆలోచించకుండా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అరే, నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం లేదన్నా సరిగా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి దారుణ పరిస్థితులు నా జీవితంలో గురించి పడ్డాయి. నేను అప్పుడు ఉన్నప్పుడు ఎలా సంపాదించానో తెలుసా? నేను అక్కడ ఉన్నప్పుడు ఎలా తిన్నానో తెలుసా? అసలు తిండి విషయంలో నా తర్వాతే శ్రేష్టమైన ఆహారాన్ని భుజించేవాడిని అని చెప్పేసి తిండి గురించి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా స్థాయి అసలు నేను గనక అప్పుడు మనిషినైతే ఇప్పుడు వాడు ఇలా ఉండేవాడు కాదు అని మాట్లాడతారు చాలామంది. ఐగుప్తు నుంచి విడిపించబడ్డావు నువ్వు, చెరలోంచి బయటికి వచ్చావు నువ్వు, దేవుని కృపంలో వచ్చి అదిగాక మళ్ళీ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నేను కనుక అప్పుడు మనిషినైతేనా నేనేం చేస్తాను? వదిలిపెట్టను. గొప్పలు చెప్పుకోవడం అంటే ఇప్పుడు అంటే దేది గొప్పగా ఇస్తున్నావు నువ్వు? ఇప్పుడు నేను దేవుళ్ళలోకి వచ్చాను, చాలా సైలెంట్గా ఉన్నాను, ఇది మంచిది కాదు, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడే వీడికి జవాబు చెప్పగలిగాను, అప్పుడు ఆ లోకస్తులాగా ఉంటేనే బాగుండేదేమో వీళ్ళకి జవాబులు చెప్పడానికి, అప్పుడు తాగుబోతులాగా తిరుగుబోతులాగా తిరిగితేనే వీడికి భయపడతాడు నాకు అని అనుకుంటావేమో. మన దేవుడు ఇంకో మాట చెప్తాడు, ఏంటిదంటే ఆయన ప్రతీకారం చేయి దేవుడు. హల్లెలూయా. నీ పక్షాన ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. నీ మీదకి వచ్చిన మనుషుల నోళ్ళన్నిటిని ఏం చేస్తాడైనా? మూసివేస్తాడు. సింహపు నోళ్ళను మూసిన దేవుడు మనుషుల నోటు మొయ్యలేడా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను మొయ్యగలడు. అందుకనే సాక్ష్యాన్ని పాటు చేసుకున్న మాటలు మాట్లాడకూడదు. ఏం చేయకూడదు? ఐగుప్తుని పొరపాటును జ్ఞాపకం చేసుకోకూడదు. నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనెలు ప్రవహించు అంటే వీళ్ళని దేనికి? పాల చేత ఇంకా తేనె చేత శ్రేష్టమైన ఆహారం చేత పోషించడానికి ప్రభు వీళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆయన వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అరే, ప్రయాణం ఎంత చిన్న ప్రయాణమే అది. వాళ్ళ ప్రవేశించవలసిన దాంట్లో తరతరాలు ఉంటారు. ఈ ప్రయాణంలోనే ఏం చేస్తున్నారు? ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ ప్రయాణంలోనే ఏం చేస్తున్నావు నువ్వు? మనిషి జీవితం వచ్చేసి మహా అయితే 60 సంవత్సరాలు, అధిక బలమైన ఎడల 70-80 సంవత్సరాలు బతుకుతారు. ఈ కొంచెం సమయంలోనే నేను అది తినలేదు, ఇది తినలేదు, అది తినాలని ఎంత ఆశ కలిగింది, అది సంపాదించలేదు, ఇది సంపాదించలేదు, ఈ కోటీశ్వరులనే ఆశ చాలా ఉంది అని చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడి దర్శనం పోగొట్టుకునే క్రైస్తవరాళ్ళు, దర్శనం పోగొట్టుకునే క్రైస్తవ బిడ్డలు, దర్శనం పోగొట్టుకున్న చాలామంది. నీకున్న దర్శనం గొప్పది, శ్రమలో ఉన్నావా అయినా సరే దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. హల్లెలూయా. మహిమ నిన్ను పోషించింది. హల్లెలూయా. నీలో ఆయన మహిమ కలిగిన ఆత్మ ఉన్నది కాబట్టి, నీలో ఉన్న ఆయన మహిమ కలిగిన ప్రసన్నత కలిగిన శక్తి కలిగిన దేవుని యొక్క మహారోషం కలిగిన అగ్ని ఉన్నది కాబట్టి సోర్స్ అనేది నువ్వు వెతకో. సోర్సే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. నిజమైన ఆశీర్వాదం ఏంటది? ఆయనే మన యొక్క ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం నీ ప్రార్థన ద్వారాగా జనులకే ఆశీర్వదిస్తున్న దేవుడు నీలో ఉన్నప్పుడు నిన్ను వెతుక్కుంటే ఏం చేసిద్ది? ఆశీర్వాదం రావాలి. కానీ ఆశీర్వాదాలు వెనక నువ్వు పడకూడదు. ఆశీర్వదించే దేవుడు నీలో ఉన్నాడు, పోషించే దేవుడు నీలో ఉన్నాడు. పోషణ కోసం వెంపర్లాడకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది? అది చేస్తే పోషించబడతానేమో, ఇది చేస్తే పోషించబడతానేమో, అదంతా కూడా మానేయాలి. దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎందుకంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠుల కారని మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంట. చూడండి, యెషయా గ్రంథము 50:11 చదవాలి. కుక్కల తిండికి ఆతురత పడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదంట. ఇప్పుడు దేవుడు ఎవరి గురించి మాట్లాడారు? తిండి కోసం ఆతురత పడేవారి గురించి మాట్లాడుతున్నాడు. తిండి కొరకు ఎవరు ఆతురత పడతారు? ఏం ఆతురత పడతాయి? కుక్కలు అంట తిండి కోసం ఏం చేస్తాయంట? ఆతురత పడతాయంట. ఎంత తిన్నాగా వాటికి ఏం కాదు? తృప్తి కలగదు. నేను చెప్పేది 2 ఆకలి గురించి చెప్తున్నాను. నువ్వు ఆత్మీయతలో వాక్యం వినకుండా, బైబిల్ చదవకుండా, బలమైన ఆహారం చేత పోషించబడకుండా సన్నగిలిపోయావు. కానీ శరీరం గురించిన ఆహారం విషయంలో ప్రతిరోజు ఈరోజు చేసిన ప్రార్థనలే, ఈరోజు చేయకపోతే ఏం కాదు, రేపు చేయొచ్చు అన్నట్టుగానే ఈరోజు తిన్న అన్నమేగా, రేపు తినకుండా ఉంటానులే అని ఎందుకు అనుకోవు? అవునా కాదా? నువ్వు ఆత్మను పోషించాలా, శరీరాన్ని పోషించాలా? ఆత్మను పోషిస్తే ఆటోమేటిక్గా శరీరం కూడా ఏమైద్ది? పోషించబడిద్ది. అవునా కదా? అయితే దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆత్మను బ్రతికిస్తాడు మొట్టమొదటిగా. హల్లెలూయా. దేవుని ఆత్మ సంబంధంలో మాత్రమే ఈ మర్మాన్ని గ్రహించి దేవుని చేత పోషించబడతారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
అందరిని పోషించడు దేవుడు. వాగ్దానం ఎవరైతే స్వతంత్రించుకుంటారో, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం ఎవరైతే ఉంటుందో వారిని ప్రభు ఏం చేస్తాడు? పోషిస్తాడు. అప్పుడు వాళ్ళు విత్తకపోయినా, వాళ్ళు ప్రయాసపడకపోయినా ప్రభు వారిని ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని పోషించుకోవడానికి ప్రయాసపడట్లేదు, వాళ్ళ యొక్క ఆత్మలను పోషించుకోవడానికి ఆశపడుతున్నారు, ఆతురత పడుతున్నారు. అందుకనే నీ ఆత్మలో ఉద్యమం ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. ఈ ఆత్మలో 2 పాల అభిషేకులకు నువ్వు వెళ్ళాలి. ఆత్మలో నిత్యం కూడా వర్ధిల్లుచు ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవాలని ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేస్తానంట. అంటే నీ ఆత్మ కనుక వర్ధిల్లిందంటే నువ్వు అన్ని విషయాలు ఎలా ఉంటావు? సౌఖ్యంగా ఉంటావంట. అన్ని సర్దుకుపోతాయి పరిస్థితులన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని పోషించడానికి ప్రయాసపడాలా? ఆత్మను పోషించుకోవడానికి ప్రయాసపడాలా? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. ఏంటిది? ఆత్మను పోషించుకోవడానికి ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలంట. ఆత్మను పోషించుకోవడానికి ప్రయాసపడాలి. ఎంత బలమైన శక్తి తెలుసా ఇది? ఇంట్లో ఉన్నప్పుడు ఏం అర్థం కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర ఏం అర్థం కాదు. ఇంటి వాళ్ళని మనల్ని నిందిస్తారు, వీడు ప్రార్థన చేస్తారు, ఏం జరిగిద్ది? ఇంట్లో జరగవు కదా, తొందరగా జరగవు మనం ప్రార్థన చేయగానే కార్యాలు. ఎందుకని? నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటే అన్నీ జరిగితే నువ్వు అయ్యగారు ఎందుకైతావు? అన్నీ జరగవు ఇంట్లో. ఇంట్లో ముళ్ళు ఉంటుంది మనకి, వాళ్ళు నమ్మరు, మనల్ని ఎగతాళి చేస్తారు. బయటికి వెళ్ళగానే మనల్ని చూసి అల్లాడిపోతారు అపవాది సామ్రాజ్యం అంతా. అప్పుడు అనిపించింది దేవుని యొక్క ఆత్మకి ఎంత శక్తి ఉందా అని. ఆత్మ చేత పోషించబడాలి మనం. హల్లెలూయా. ప్రభు పస్తులు ఉంచినప్పుడు ఆ పస్తులు ఎందుకు ఉన్నాం అనేది, ఆయన పస్తులు ఉంచడు, ఎలాగైనా పోషిస్తాడు. ఒకవేళ పస్తులు ఉండాల్సి వచ్చిందంటే అది దేవుని చిత్తాలు అనుగ్రహించబడిన శ్రమను నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అంతేగాని తిండి కోసం ఆలోచించుకొని ఈరోజు ఉపవాసం ఉంటే నేను బలహీనమైన పోతానేమో, ఈరోజు ఉపవాసం ఉంటే నా బలం పోయిద్దేమో, రంగు పోయిద్దేమో, ముఖం ముడతపడిద్దేమో అని నువ్వు బాధపడదావు అనుకో, రేపటి రోజు ఏం చేయిద్ది? తిని తిని షుగర్ బీపీ వచ్చిందంటే చాలు, ఇంకా ఆటోమేటిక్గా నువ్వే తినకుండా ఉంటావు. అందుకనే ఆహారం విషయంలో బాధపడకుండా నేను ఎందుకు ఉపవాసంలో కూర్చోవట్లేదు, నేను ఎందుకు ప్రార్థనలు ఎక్కువసేపు కూర్చోవట్లేదు అని ఉండాలా. బిర్యానీలు మసాలాలు తెలుసా మీకు? ప్రపంచంలో అంట 21 రకాల మసాలా ఉన్నాయంట. ఈ మసాలా కొన్న ఫుడ్ ఏంటిదంటే ఈ హార్మోన్స్ని రెచ్చగొడతాయి మనలో. కోపం రెచ్చగొట్టిద్ది, కోపము, ఆవేశము. అయ్యా నాకు బాగా కోపం వస్తుందంటే డాక్టర్ గారి దగ్గర బాగానే ఉప్పు కారం తగ్గింది అంటాడు. అరే, కోపానికి ఉప్పు కారానికి సంబంధం ఏంటిది? అవే కదా నీలో కోపాన్ని ఏం చేస్తున్నాయి. అయ్యా షుగర్ ఎక్కువైందంటే ఆయన ఏం చేస్తాడు? తీపి తినమాకండి అంటాడు. అంటే నువ్వు తినే ఆహారం శోధనకి ఏమవుతుంది? నీకు కారణం అవుతుంది. నువ్వు తినే తిండి ఏమవుతుంది? నీ ఆరోగ్యానికి హానికరం అవుతుంది. అదేంటి అలాగంటే తినకుండా ఉంటావా? కాదు, తినాలి. ఎంత తినాలో అంతే తినాలి, ఎంతలో తినాలో అంతలో తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. పొద్దాకలు తిన్నా కానీ దాన్ని ఏమైద్ది? అడ్డం పడతారు. ఆయన అంట అందంగా మార్చగలిగిన వాడు, సమర్థుడు. దావీదు దేవుణ్ణి మహిమపరచేవాడు కాబట్టే చక్కని నేత్రం కలిగిన వాడు అని ఉంటుంది. ఎవరు? చక్కని నేత్రం కలిగిన వాడంట. వాళ్ళ అన్నయ్యోళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అంటే మంచి జింబాడీలు గట్టిగా ఉంటారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళకన్నా కానీ సౌందర్యవంతులు ఎవరుగా ఉన్నారు అక్కడ? దావీదు ఉన్నాడు. దావీదు కేవలం గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా? మోకాళ్ళు నల్లబడితే మొఖం తెల్లబడిద్దంట. అది గుర్తుపెట్టుకోండి. అందంతో పని లేదు ఇక్కడ. ప్రభు ఇవ్వాలనుకున్నాడా? మోషే దేవుని దగ్గర 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడిపి దేవుని యొక్క ముఖకాంతిలో జీవించి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి కాదు మోషేను చూడలేకపోయారు. ఎందుకంటే మోషే ముఖము ప్రకాశించిందంట. హల్లెలూయా. దేవుని సన్నిధి యొక్క ముఖకాంతి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రకాశం నీళ్ళకి వచ్చిందంటే నీ ముఖం ఏమవుతుంది? వెలిగిపోతుంది. నేను అలాగున్నాను ఇలాగొన్నాను బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగా నువ్వు చేసే భక్తి చెయ్యి. అందం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కడుపు ఎవరు నింపాలి? దేవుడు నింపితేనే తృప్తి చెందుతావు నువ్వు. అదొకటి విషయం గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చేసి సామెతలు 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు త్రిండిబోతువైన ఎడల నీ గొంతుకి ఏం చేసుకోవాలంట? కత్తి పెట్టుకొనుము. తర్వాత 3వ వచనము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము. అవి ఏం చేస్తాయంటే నిన్ను అందుకనే శోధించబడుతున్నావు నువ్వు. అవి నీ హార్మోన్స్ని రెచ్చగొట్టి నీలో కోపాన్ని, ఆవేశాన్ని, ద్వేషాన్ని, పాపపూరితమైన ప్రేరేపణ కలగజేసే మసాలాలు ఉన్నాయి తెలుసా? అందుకనే ఏం చేయాలంటే వారంలో ఒక్కసారైనా కానీ ఉపవాసం ఉండాలి. అప్పుడే నీ శరీరానికి లోబడిద్ది. లేకపోతే శరీరానికి నీకు యుద్ధం జరిగితే నువ్వు అపవాదిని కాదు కదా, ముందు నిన్ను నువ్వు జయించలేవు. నువ్వు జయించలేనప్పుడు ఒకడు తన మనసును స్వాధీనపరచుకున్న లేనప్పుడు వాడు లేచిపడే ఎలా ఉంటాడంట? అలాగా ఉంటాడంట. నువ్వు నీ మనసును స్వాధీనపరచుకుంటేనే నువ్వు ఎలాగుంటావు? పాపం చేయకుండా
శ్రేష్టంగా ఉంటావు. అందుకనే పాపంలోకి మనం ఎందుకు వెళ్తాం తెలుసా? మన శరీరం మన మాట వినట్లేదు. నీ శరీరం నీ మాట నువ్వు ఎందుకు వింటలేదు అంటే నువ్వు దేవుని మాట వింటలేదు. దేవుని మాట నేను ఎందుకు వింటలేదు? ప్రార్థనకు వస్తానుగా, ప్రార్థన చేస్తానుగా అంటే అది కాదు. ఇట్టిది ఉపవాసం వల్ల తప్ప మరి దేని వల్ల బాధ అని చెప్తాడు దేవుడు ఒక దగ్గర. అంటే దెయ్యాలన్నీ పోతాయి, కానీ కొన్ని మాత్రం దేనివల్ల పోతాయి? ఉపవాస ప్రార్థన వల్లనే సరైద్ది. దేవుడు మళ్ళీ చెప్తాడు, ఈ ప్రపంచంలోకి అంటే ఈ యొక్క నగరంలోకి నాశనం రాకుండా ఉండాలంటే దేశమందంతటా ఏం చేయాలి? ఉపవాసము ప్రకటించాలంట. ప్రభు దగ్గర నుంచి క్షమాపణ దొరకాలంటే యోనా ఏం చెప్తాడు? మీ యొక్క దేశం అంతా కూడా గోనె పట్ట కట్టుకొని ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యూదులందరినీ కూడా నశింపజేయాలని చెప్పేసి హామాను ఏం చేస్తాడు? హామాను రాజుగారి దగ్గర ఒక ఆయన ఏం చేస్తాడు? అహష్వేరోషు రాజు దగ్గర హామాను యూదులకి వ్యతిరేకంగా కుట్ర చేసినప్పుడు ఎస్తేరు రాని ఏం చేసిద్దయ్యా? ఏం చేసిద్దామా? 3 రోజులు ఉపవాస దినం ప్రకటించిద్ది. హల్లెలూయా. సంఘం మీరు శోధనలో ఉన్నాడు, అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. వాళ్ళు సహవాసమందును రొట్టె విచ్చినందును ఉపవాసం ఉండే విషయాలు అక్కడ ఎలా ఉన్నారు? ఎడతెగకున్నారు. మనకి సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉంటాం మనం. మళ్ళీ ఆ ఉపవాసం ఎలా తెలుసా? చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. నువ్వు ఉపవాసం ఉంటే 4 గంటలు దేవునితోనే ఉండాలి ఒక పూట. ఎలా ఉండాలి? ఉపవాసం ఉంటాం, బయట ఆడాడు తిరుగుతాం. ఇంకో ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటాం, అన్నం తినం, కడుపుండా పాలు తాగుతాం, కడుపుండా టిఫిన్ చేస్తాం. ఇది ఒక ఉపవాసం. ఒక పూట అయినా కానీ ఎలా ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. నీ శరీరాన్ని నువ్వు ఆయాసపరచుకోవటం అంటే ఉపవాసంలో ద్వారాగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏం ప్రార్థన? నీవు నీ తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి రహస్యమందు చూచి తండ్రికి మొరపెడితే నీకు జవాబు వచ్చిందంట. అంటే వాక్యంలో ప్రతి దాంట్లో ఏముంది? అక్కడ ఉపవాసం అనేది ఏం చేయబడి ఉంది? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు ఎప్పుడు చూచాడు? వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏం చేశారు? బ్రతిమలాడుకున్నారు, వేడుకొన్నాడు. నువ్వు ఉపవాసం చేత ఏం చేయాలి? ప్రభు యొక్క హృదయాన్ని కదిలించాలి. హల్లెలూయా. ఉపవాసం ద్వారాగా దేవుని పాదాలను కదిలించగలిగావే అనుకో, మొట్టమొదటిగా నీ ఆత్మ వెలిగించబడిద్ది. రెండవదిగా నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన నీకు బలాన్ని చేకూర్చి నీ ద్వారా ఇంకొకళ్ళందరూ ఏం చేసిద్ది? దేవుని దగ్గరికి తీసుకొచ్చిద్ది. వేరే వాళ్ళని కూడా దేవుని వైపు ఏం చేస్తూ ఉంటుంది? మలుపుతూ ఉంటుంది. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21లో చూడండి. త్రాగుబోతులను త్రిండిబోతులను దరిద్రులవుతారంట. చూడండి అక్కడ ఏమవుతారు? తిండిపోతులు అంటే చూడగానే ఇంత లావు ఉన్నాడే తిండిపోతాడు అనుకుంటాం మనం. ఆడికి ఇల్లు అంత ఉన్నాడు, పొద్దాలు తిండి కోసం చూస్తాడు. అదేంటిది? తిండిపోతులు. ప్రార్థన అయిపోకముందే ప్రార్థన నుంచి మధ్యలో కొట్టి దగ్గర పోయి కొనుక్కొని తిని వస్తూ ఉంటాడు. ఇదంతా ఏంటిది? ఉపవాసం చెడగొట్టుకునే పనులు, ఆయాసపరుచుకునే విషయాలు ఇవన్నీ. చూడండి, త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులవుతారంట. నిద్రమత్తులు చింపిలి గుడ్డలు ధరించటకు కారణమగును. ఇంకోటి, ఇది అంత్యకాలం. ఏంటిది? అంత్యకాలం. కోతకాల సమయం ముందు నిద్రించకూడదు. కోతకాలం. ఈ కోతకాలంలో యజమానుడు ఎవరు? మన తండ్రి. అరే, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, అనేక ఆత్మలు అనబడిన విస్తారమైన పంటని కొరకు సిద్ధపరచబడింది. ప్రార్థన చేయకుండా ఇదేం చేస్తున్నా తెలుసా? పొద్దాగులు నిద్రే. కొంతమంది నిద్రపోవటానికి పుట్టినట్టు ఉంటారు. నిద్ర ఎలా వచ్చిందో తెలియదు. కొంతమంది టాలెంట్ ఉంటుంది, అన్నా నేను నిమిషంలో కళ్ళు మూసుకుంటే చాలు ఇంకా పరలోకంలోనే ఉంటా. కొంతమంది నెత్తి కింద పడేసినా తెలియదు మెలకువ. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలువి అనేది రెండు విషయాల దగ్గర నీకు నువ్వు అర్థమైపోయింది. ఒకటి, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కాదు నీకు. అర్థమైందా? నీకు ఆకలి అవుతుందంటే దేవుని యొక్క ఆత్మ నేను సరిగా లేదని అర్థం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం గుర్తురాదు? ఆకలి గుర్తురాదు నీకు. రెండోది, నిద్రపోవటానికి ఎక్కువ ఆశపడవు. 3 గంటల నిద్రపోయినా సమృద్ధిగా ఉంటుంది కడుపు నిండా. 2 గంటల నిద్రపోయినా కడుపు నిండా నిద్ర ఉంటుంది. కొరకు రగిలే సేవకుడికి ఏముండదు? నిద్ర మీద ఎక్కువ ఆశ ఉండదు, తిండి మీద ఎక్కువ ఆశ ఉండదు. చాలా శ్రేష్టమైన ఆహారం సిద్ధపరిచినా కానీ వాళ్ళు ఏం చేయరు? ఎక్కువ తినరు, దాన్ని తృప్తి చెందేంతగా తినరు. అర్థమైందా? తృప్తి చెందేలాగా నువ్వు తిన్నావంటే ఖచ్చితంగా నీకు నిద్ర వచ్చింది. తృప్తి చెందేలాగా నువ్వు పడుకున్నావంటే నీ ప్రార్థనా సమయం మిస్ అయిపోయింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన సమయం బాగుండాలి, మీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే తిండి విషయంలో, నిద్ర విషయాలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. చాలు, కోతకాలం ముందు నిద్రించేవాడు అంట, సిగ్గుపరిచే కుమారుడు అంట.
ప్రభు నిన్ను పిలిచాడు అన్న మాట వాస్తవమే. నీ మీద దర్శనం ఉంది, పిలుపు ఉన్నది, నీకు విలువైన ఆత్మవరం అనుగ్రహించబడింది, వాస్తవం, నిజమే, చాలా వాస్తవం ఈ మాట. నీ ద్వారా ప్రవచనాలు ఉన్నాయి, నిజమే. కోతకాల సమయం ముందు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిద్రపోతున్నావు. దేవుళ్ళలోకి వచ్చావు నువ్వు, అసలు నీకు దర్శనం తెలియదు, అసలు నీకు పిలుపు తెలియదు, అసలు నీకు బాప్తిసం అనుభవం కూడా లేదు. అప్పటికి జస్ట్ మారు మనసు ఉన్నప్పుడే పొద్దున్న లేచి 4 గంటలకు ప్రార్థన చేసిన వ్యక్తివి నువ్వు. దర్శనంలోకి వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు యొక్క బలలో చేతి వేస్తున్నావు, దేవుని యొక్క వరములను పడిన అభిషేకంలో పాలు పొందావు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, స్వస్థ వరం నీకుంది, విడుదల వరం నీకుంది, బలమైన అభిషేకం నీకుంది, రోషం కలిగిన క్రైస్తవులుగా మార్చబడ్డావు. పొద్దున్న లేచి ఏం చేయట్లేదు తెలుసా? ప్రార్థన చేయట్లేదు. తినేటప్పుడు ప్రార్థన చేయట్లేదు, నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయట్లేదు, ఆదివారం చర్చికి వెళ్తాం, అక్కడ ప్రార్థన చేయట్లేదు, జరక ఇలాంటి కూడిక ఒకటి జరిగిద్ది, ప్రార్థన కూడిక, ఉపవాస కూడిక, ఎక్కడికి వస్తాం, ఇక్కడ ఏకీభవించాం, నోరు తెచ్చి ప్రార్థన చేయండి అంటే నోరు మూసుకొనే ఉంటాం. ఇక్కడ ఉంటావు, అరే ఉపవాసం ఎప్పుడు అయిపోద్ది, ఏందో ఇప్పుడు చూసినా కానీ ఎప్పుడైపోయింది. మొదట స్థితి కడపడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? పనికిరాందిగా మార్చబడింది. మొదట విలువైన వ్యక్తిగా దేవుని దగ్గర ఉన్నావు నువ్వు, అసలు దేవుళ్ళలోకి వచ్చాక అసలు పనికిరాని వ్యక్తిగా మార్చబడ్డావు నువ్వు. ఎంత సిగ్గుచేటది! గమనిస్తున్నారా లేదా? ఆలోచిస్తున్నారా లేదా? చాలా మళ్ళీ చెప్తున్నాను, నీకు మారు మనసే తెలియనప్పుడు చాలా బాగా ప్రార్థన చేసావు. అసలు ఎలాంటి ప్రార్థన అంటే సినిమాలు కూడా చూడండి అన్నావు, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావు ఇంట్లో కూర్చొని. అభిషేకించబడిన తర్వాత సినిమా హీరోలు అంటారు మనకి ఫేవరెట్లు. మళ్ళీ యేసయ్యని ఏ రోజు ఫేవరెట్ పెట్టుకోమను. ఎందుకని? అరే జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మన కొరకు మరణించిన వాడు ఆయన. మన రియల్ హీరో ఎవరో తెలుసా? దేవుడే. యేసయ్య మన నిజమేనా? చాలా మార్చుకోవాలి, చాలా మార్చబడినవి చాలా ఉన్నాయి. ప్రార్థన అంటే చాలు ఎంత వేదన కలిగి, దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుడు నీకు ఏం చేస్తాడు? అంత ప్రాధాన్యత ఇస్తాడంట. ఆయన సన్నిధిని నిత్యము సుఖములు కలవు. ఆయన మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైంది. ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది, ఒక దినం కాలేదు, ఇక్కడ 4 గంటలు సరిగ్గా కూర్చోలేదు నువ్వు. ప్రార్థన ప్రారంభమైందే 11ంటికి, పాటలు పాడారేమో ఒక 2 ఎక్స్ట్రా, అంతే. ఎప్పుడైపోయిద్దా అని చూడటం మనం. దేవుడు మనతో మాట్లాడిండిలే, సమయం అయిపోయింది. దేవుడు నీతో మాట్లాడించిందాక నువ్వు రానవట్లేదు. ఇప్పుడు విషయం ఏంటిదంటే కోతకాల సమయం ముందు నిద్రించకూడదు. నిద్రించడం అంటే మిగిలిపోయే నిద్ర కాదు, అది ఆ నిద్ర కాదు నేను మాట్లాడేది. నిద్రించే కోతకాల సమయంలో నీ చేతికి ఆయుధం అనుగ్రహించబడింది, నీ చేతిలో రక్షణ వరం ఉన్నది, నీ చేతిలో అభిషేకం ఉన్నది, దేవుడు అనుగ్రహించిన గొప్ప అతి గొప్ప ప్రవక్తలకు లేని ఆత్మ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని కోసం పని చేయట్లేదు, కుటుంబాన్ని పోషించడానికి ఇంకా నువ్వు ప్రయాసపడుతున్నావు. దేవుడు ఏం చెప్పాడు? ఆ నీతిని రాజ్యాన్ని వెతకమని చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఇల్లు పోషించబట్టలేదు, ఇల్లు కట్టబట్టలేదు, ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదు, ఇదేట అదేట ఇదేలాగా నేను చేయాలనుకున్నాను, కానీ ఇది ఒకటి అడ్డుందా అన్న, నేను రాలేను. ప్రార్థనకు రానంటే నాకు చాలా దూరంలో పని ఒకటి వచ్చింది, మానైతే పని మిస్ అయ్యిద్ది అంటే దానికోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఏది ప్రాముఖ్యంగా ఉండాలి? ఇంట్రెస్ట్ 2 విషయాలు కనపడింది, జాగ్రత్తగా ఉండండి. నీకు క్లాస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందనుకో, వెంటనే ఏం చేస్తావు? నోట్స్ అని బుక్ తీసుకెళ్ళి రాస్తూ ఉంటావు. లెసన్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి, అవునా కదా? నీకు లెసన్ మీద ఇంట్రెస్ట్ లేదనుకో, ఫోన్ కొనే డబ్బులు ఉంటాయి, బైబిల్ కొనే డబ్బులు ఉండవు. అలాగైపోయింది మన భక్తి జీవితం. నాశనానికి కారణాలు చెప్తున్నాను. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల మెయిన్ రీజన్లు ఏంటంటే దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకువారు శాపగ్రస్తులు అవుతారంట. అనాలోచనగా ఉంటే ఏమవుతాం? మనం శాపగ్రస్తులు అవుతాం. ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. మొట్టమొదటి వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోటి డ్రమ్ము కొట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోటి పరిచయం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, పాట పాడాలంటే భయపడతారు. అది ఇంట్రెస్టా? దేవుడిని వేరే వాళ్ళు మహింపరచడానికి నువ్వు సహాయం చేస్తున్నావు, నువ్వు మహింపరచట్లేదుగా. ఉపయోగపడే పాత్రగా నువ్వు మార్చబడాలంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. సమయంలో మొట్టమొదటిగా ప్రభువుకి సమయం ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. అది చూడండి, సామెతల గ్రంథము 20:13 లేమికి భయపడి నిద్ర ఏంది ఆసక్తి విడుము. హల్లెలూయా. లేమి అంటే ఏంటది? లేమి కొరతకు భయపడి నిద్ర ఏంది ఏం చేయాలి? ఆసక్తి విడవాలి. నిద్ర ఏంది ఆసక్తి విడవకపోతే, నిద్ర మొత్తం కనుక నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నిద్ర మొత్తం కనుక నీలో ఇంకా నువ్వు కొనసాగుతూనే ఉంటే నీ మీదకి లేమి ఏం చేసిద్ది? ఖచ్చితంగా వచ్చిద్ది. శ్రమ వచ్చి నీ మీద ఏం చేసిద్ది? పడిద్ది. నువ్వు ఏం చేయలేవు, దాన్ని పొరపాటును కూడా తీసేయలేవే. చేయాల్సిన దాన్ని సరైన సమయంలో చేయకపోవడం బట్టి మనం బలహీనం అవుతాం. ప్రార్థన విషయంలో కూడా అంతే. చేయాల్సిన దాన్ని సరైన విషయంలో
అందుబాటులో లేకపోతే ఏమైతే నీకు దేవుడు ఇప్పుడు వాడుకునే సమయం ఇది. కోతగా మీకు ఎవరికి తెలియదండి దేవుడు వస్తాడని తెలియదా? దేవుడు రెండో రాకడ సిద్ధంగా ఉందని తెలియదా? ఇది అంచె దినం అని తెలియదా? ఈ అంచె దినంలో నీ మీద పిలుపు ఉన్నదని, నీ మీద అభిషేకం ఉందని, దేవుడు నిన్ను ప్రవక్తగా పిలిచాడని, నిన్ను అభిషేకించి వాడుకుంటాడని, అనేక మందికి నువ్వు మార్గదర్శిగా ఉంటావు అనే సంగతి నీకు తెలియదా? ప్రవచనాల ద్వారాగా అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలియదు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబం మొట్టమొదటిగా నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుంది, నీ ఆత్మను పోషించిద్ది. ఆత్మ యందు వదిలిన తర్వాత అన్ని విషయాల్లో ఏమైపోతాయి, నీకు సౌఖ్యంగా మార్చబడతాయి. చాలా పెద్ద రహస్యం ఇది. ఇది అందరికీ తెలుసు కానీ పాటించరు. ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సింది ఏంటిదంటే చెప్పండి, ఉదయాన్నే లేచి ఏం చేయాలి? ఉదయాన్నే లేచి నిద్ర ఎందు ఆసక్తి విడవాలి. 4 గంటలకు లేకండి. సరే నేను ఒక మంచి చెప్తాను, 3 గంటలకు అలారం పెట్టుకోండి. 3 గంటలు లేచి 4 గంటలకు ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకోండి. మళ్ళీ 6 గంటలకు లేచి మీరు ఏం చేసుకోవచ్చు? పనులు చేసుకోవచ్చు. పనులకు వెళ్ళే వాళ్ళు అయితే తెలియకుండా నువ్వు బాధలోకి ఎందుకు వెళ్తావు? బాధలోకి బాధ కలగగానే ప్రార్థన చేయాలని తెలుసు కానీ వెంటనే నిద్రపోతారు. ఊరి అంత బాధలో కూడా నిద్ర వచ్చిందో వాళ్ళకి అసలు ఎలాగొచ్చిందో తెలియదు. అన్ని పరిస్థితులను దారుణంగా మార్చబడతాయి. అయినా ఆకలి అయితే ఉంటుంది వాడికి. ఆకలి అవుతుంది రా అన్న బాధ, నేను తర్వాత బాధపడుతుందా ముందు తిన్నా అంటారు. ప్రభు దగ్గరికి వచ్చిన విషయాల్లో మీ దగ్గర సమయం అంతా అయిపోయింది, ఇంకా చాలా చివరిలోకి వచ్చారు రోజుల్లోకి. యెహోవా దొరుకు కాలం ఆయన వెతకాలి. యెహోవా నీకు అనుగ్రహించబడినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. తర్వాత దొరకనప్పుడు ఏం చేయదు, నీకు అది రాదు. నీ యొక్క టర్న్ ఉంటుంది. అపవాది నీ మీద దాడి చేసిన దాకా దేవుడు కంచేస్తూ ఉంటాడు. దేవుడు కంచేసి నేనేం చేస్తాడో చూస్తూ ఉంటాడు, ఏదైనా మార్పు వచ్చిద్దని. ఈ తీగలకు ఫలం రాకపోతే వాటిని త్రుంచబడి ఎక్కడ పడవేయబడతాయంట? అగ్నిలో కాల్చవేయబడతాయంట. అగ్నిలో పడేస్తాడు. అగ్ని అంటే శోధన వచ్చింది. అప్పుడు నా కోసం ప్రార్థన చేయండి, నన్ను ఇచ్చేయండి, నా కోసం ప్రార్థన చేయట్లేదు, మా ఇంట్లో ప్రార్థనలు పెట్టట్లేదు, అమ్మగారయ్య గారు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు వీళ్ళు నన్ను కనీసం నాతో మాట్లాడటం, నాకు ఫోన్లు చేయట్లేదు, ఏదన్నా కానీ నువ్వు శ్రమలోకి వెళ్ళిన తర్వాత అమ్మగారయ్య గారు ప్రయాసపడి నీ కోసం ప్రార్థన చేసి రావాలని చూసినా కానీ దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకంటే శ్రమను కోరుకున్నావు నువ్వు. కోరుకొని శ్రమలు తెచ్చుకోవద్దు. మేలుకొని శ్రమలను ఏం చేసుకోవాలి? మనం దూరం చేసుకోవాలి. మెలుకు కలిగి మీరు శోధనలోకి పోకుండా ఉన్నట్లు మెలుకు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకోటి, నీ యొక్క దీపం ఏం చేయాలి? ఇప్పుడు కూడా సిద్ధపరచబడి ఉండాలి. ఆల్రెడీ నీ ప్రార్థన ఇక్కడ దాకే ఉండకూడదు, నీకు మాత్రం ఉపయోగపడేది ఉండకూడదు. నలుగురిని ఏం చేయాలి? అది వెలిగించాలి. నీ భక్తి నలుగురికి ఉపయోగకరంగా మార్చబడాలి. చిన్న సబ్జెక్టే మీకు ఎంతసేపు ఎందుకు చెప్పానంటే, నేను చిన్న దాంట్లోనే మీరు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. చిన్న దాంట్లోనే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనం ఏం చేస్తూ ఉన్నాం? కోల్పోతూ ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, తిండి విషయంలో నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది కోతకాల సమయం కాబట్టి వారంలో ఒకసారి ఉపవాసం ఉండండి. వారంలో ఒక పూట ఏం చేయాలి? మీకోసం, మీ కుటుంబం కోసం నేను అనేది, ఎవరో కోసం కూడా చేయమన్నాను నేను. మీకోసం, మీ కుటుంబం కోసం ఏం చేయాలి? ఉపవాసం ఉండండి. ఇట్టా పెట్టిన ప్రార్థనలు ఉంటాయి కదా, ఉపవాస ప్రార్థనలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. ఆన్లైన్ ప్రేయర్కి ఎక్కువ అటెండ్ అవ్వండి. అంతేగాని ఎవరో మీటింగ్ పెట్టారు, ఆరాధన చేస్తారు, పోయి ఎగరొచ్చు అని చెప్పి అక్కడ పోయి ఎగురుతావు అంతే, ప్రార్థనే ఉండదు. అంటే అది తప్ప నేను అంటలేదు. మెయిన్ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఒక మనిషి ప్రార్థనా జీవితం ఆ మనిషిని మహిమగా మార్చిద్దంట. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థనా జీవితం వ్యక్తిని నలుగురిలో ఒక మనిషిలా కాదు, నలుగురికి ఒక మనిషిలాగా మార్చిద్దంట. హల్లెలూయా. మోషే ఒకడే దేవుని బాగా ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? మోషేని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిని చేశాడు. ఈ విషయాలను గమనించి మన లోటుపాట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సరి చేసుకొని ప్రార్థన చేసుకుందండి. అందరూ లేచి నిలబడి, తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా, మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా. బ్రతులను బాగు చేసే దేవుడు నువ్వు, జీవితాలను కట్టే దేవుడు నువ్వు, మహోన్నతుడైన తండ్రి నువ్వు. ఏకీభవించాలి, అందరూ ఏకీభవించాలి. నా తండ్రి నన్ను క్షమించండి ప్రభా, నువ్వు నన్ను పోషిస్తావన్న విషయాన్నే మర్చిపోయానయ్యా. నేను పిచ్చుకల కంటే శ్రేష్ఠుల కారా అన్నారు. సింహపు పిల్లలకైనను లేమి గల వేకలుగానే ఉంటాయి కానీ నా పిల్లలైన మీకు ఏ మేలు కూడా కుదరదన్నారు కదా ప్రభా. వాగ్దానాన్ని మర్చిపోయానయ్యా. అయ్యా, తిండి వల్ల మత్తునిగా మార్చబడి ఉన్నాను, నిద్ర వల్ల మాత్రుగా మార్చబడి ఉన్నాను. ఇది కోతకాలం సమయం తెలుసు ప్రభా. అంచెదినములో నేను ఉన్నాను సంగతి నాకు తెలుసు. నీ కొరకు నేను నిలబడలేకపోతున్నాను. నా ప్రయాణం ఇంకా కొనసాగలేదు ప్రభా. నాకన్నా వెనుక వచ్చిన వారు అనేక మంది ముందుకు పోతున్నారు కానీ నా ప్రయాణం ఇక్కడే ఆగిపోయినది ప్రభా. నా శరీర కోరికలను జయించలేకపోతున్నాను, నా శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను. ఇంకా ఆత్మీయ యుద్ధం ఏం చేయగలనయ్యా? నన్ను క్షమించండి. యేసు నన్ను సరిచేయండి ప్రభా. నా బంగారు తండ్రి నన్ను బాగు చేయండి ప్రభా. తండ్రి, నా భక్తి జీవితంలో శక్తి లేదు.
తండ్రి నన్ను బాగు చేయండి యేసయ్య. యేసు నన్ను బాగు చేయండి ప్రభా. నీకు గాయపరిచే కుమారుడుగా ఉన్నాను ప్రభా. నీ హృదయాన్ని గాయపరచునుగా నేను మార్చబడి ఉన్నాను ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. ఐహిక విచారం నాలో ఉండకూడదయ్యా. చెప్పాలి, ఐహిక విచారం నాలో కొట్టివేయండి ప్రభా. నిజమైన కుమారుడుగా నేను మార్చబడాలి ప్రభా. ఇక మీదటి నుంచి ప్రతి వారం ఒక పూట ఉపవాసం ఉండడానికి నాకు అవకాశం దయచేయండి. నా హృదయాన్ని అతి గంభీరంగా అత్యంత బలముగా మీరు ప్రేరేపించండి తండ్రి. నీ కొరకు నేను ప్రయాసపడాలి ప్రభా. అనేక మంది నీ కోసం ప్రభా ప్రయాసపడి ప్రభా చరిత్రలో నిలిచిపోయాలి ప్రభా. నీ కోసం కనీసం పని చేయలేకపోతున్నాను. నా పట్ల పలకబడిన ప్రవచనాలు, నా పట్ల చెప్పబడిన దర్శనాలు, నీవు నాకు ఇచ్చిన దర్శనాలు, ఇచ్చిన వరములు ఫలములు అత్యధికంగా నాలో ఉన్నప్పటికీ నీ శక్తిని నేను ఆశ్రయించలేకపోతున్నాను బంగారు తండ్రి. నన్ను క్షమించండి ప్రభా. నిలువెల్లా ఆరిపోయిన పరిస్థితిలో ఉన్నాను ప్రభా. విషయంతో నిండుకొని ఉన్నాను ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా. ప్రార్థన శక్తిని కోల్పోయాను, ప్రార్థన మహిమను కోల్పోయాను, ప్రార్థన వరమును కోల్పోయాను, ప్రార్థనతో సంగతి మర్చిపోయాను. గుండెలు రగిలించే ప్రార్థన అభిషేకం ఇప్పుడు కావాలి నాకు. అభిషేకించండి నన్ను. ఆత్మబలమును సంతరించుకోవాలి. ఈ లోకమును ఈ భూలోకమును తలకిందులో చేయవారు ఎక్కడెక్కడ వచ్చిన సాక్ష్యం నా ద్వారా కూడా పుట్టినట్లుగా నాలో అగ్ని మండించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. మహిమగా నన్ను మార్చమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. వెలుతురుగా నన్ను మార్చమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. అయ్యా, ఈ ధూపము ప్రభా తండ్రి మంచము కింద పెట్టబడినదిగా మార్చబడింది అయ్యా. నన్ను బయటికి తీసుకురండి. నీ కొరకు నేను పనిచేస్తాను. నన్ను వెలిగించండి. అనేక మందికి వెలుగుగా నేను ఉంటాను ప్రభా. యా, నాలో దీపమును ప్రభా మీరు పెట్టి ఉన్నారు, ఆరిపోకుండా కాపాడండి ప్రభా. యజమానుడా సహాయం దయచేయండి. యజమానుడా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. యజమానుడా నన్ను బలపరచండి. యజమానుడా శక్తిని నాకు దయచేయండి. యజమానుడా బలమును నాకు ధరింపజేయండి. తండ్రి సహాయం దయచేయండి ప్రభా. రోషము కలిగిన దేవుడవు నీవు కదా. ఆ ప్రభావం ఇంకెక్కడ ఉన్నది? అల్లా రబషడాకడాదరా సంతరించుకోవాల బలము. మొదటి ప్రభావం నాకు కావాలి, మొదటి బలము నాకు కావాలి, మొదటి శక్తి నాకు కావాలి. మొదటిలో మండించబడిన వ్యక్తిగానే మండించబడాలి, మహిమగానే మార్చబడాలి, క్రీస్తు చేతిలో వాడబడే ఆయుధముగానే ఉండాలి, రోషము కలిగిన బలమైన ఖడ్గములనే ఉండాలి, బలవంతుల చేతిలో బాణములనే ఉండాలి. రాకడా నన్ను అలాగు మీరు మార్చండి బంగారు తండ్రి. నన్ను మార్చండి ప్రభా. నన్ను పుట్టుము వేయండి ప్రభా. ఓర్చుకుంటాను తండ్రి. నీ కొరకు నేను తట్టుకుంటానయ్యా ఈ శ్రమలో. నాకు బలము ధరింపజేయండి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము. అందరం కలిసి పాడదండి. తునుని మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను, ఇది రక్షణానంద. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము మాటల మకరందము, జీవింతును నిత్యము మాటల మకరందము. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్యా
ఆజ్ఞల నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు నేను సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల జీవింతును నిత్యము నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో. మాటల మకరందము మాటల మకరందము యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదే. నీవు నన్ను మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి, నీవు నాకిచ్చే నాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును ఆస్వాదింతును నీ మాటల మకరందము, నీ నీడలు మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే, యేసయ్య నీతో జీవించగానే మారేనులే. జమాడేను నాంతరంగము ఇది రక్షణానంద, నాట్యమాడేను నాంతరంగము ఇది యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు, యేసయ్య నీ కృప తలంచగానే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే.